హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి దేశవ్యాప్తంగా ఆధార్ సెంటర్స్లలో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి ఇంటర్మీడియట్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, ఐటీఐ వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు మనకి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్తో పాటు ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ కూడా ఈసారి కంపల్సరీ అయితే చేస్తారనమాట. సో అది ఏ విధంగా తెచ్చుకోవాలి అండ్ మనకి కంప్లీట్గా అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి అన్ని డీటెయిల్స్ని మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చేయలేదు ఇంత డీటెయిల్గా, ఫస్ట్ నేనే మీకు చెప్తున్నాను కాబట్టి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి జిల్లాల వారీగా ఆధార్ సూపర్వైజర్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసి చూడండి. సో ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే అప్డేట్ ఇస్తాం కాబట్టి మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కామన్ సర్వీసెస్ సెంటర్ ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఈ యొక్క కామన్ సర్వీసెస్ సెంటర్ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ సెంటర్స్లలో ఈ యొక్క సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేటువంటి పోర్టల్ వచ్చేసి ఇదే అనమాట. csc.gov.in/ask సంబంధించి వెబ్సైట్లో మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుందన్నమాట మీ జిల్లాకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందా రాదని చెప్పేసి. ఇక్కడ మనకి స్టేట్ వారీగా ఏ స్టేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్తో సహా కంప్లీట్గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అనేది చేసేస్తారు. ఇక్కడ మనకు చూడొచ్చు తెలంగాణకి సంబంధించి ప్రజెంట్ అవైలబుల్లో ఉంది. సో లాస్ట్ డేట్ 21st August. ఆంధ్రప్రదేశ్కి సంబంధించేమో 18th August వరకు అయితే టైం ఇచ్చారు. సో మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటున్నా దాని పక్కన అప్లై నౌ బటన్ ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో ఈ యొక్క సూపర్వైజర్ కానీ ఆపరేటర్ వేకెన్సీస్కి సంబంధించి మీకు ఇనీషియల్గా కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకుంటారనమాట. 1 year కాంట్రాక్ట్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ లాస్ట్ డేట్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడు మనము ఈ జాబ్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పేశాను కదా. ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ లేదంటే ఐటీఐ వాళ్ళు కానీ డిప్లొమా వాళ్ళు కానీ అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. అండ్ దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మినిమం వేజెస్ ఆఫ్ ది రెస్పెక్టివ్ స్టేట్ సెట్ ఫర్ సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్. సో సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్కి సంబంధించి పర్టికులర్గా స్టేట్ వాళ్ళు సెట్ చేసినటువంటి రూల్స్ ప్రకారం మీకు ఆ యొక్క అమౌంట్ అనేది పే చేస్తారంట. ఎంత పే చేస్తారు ఎగ్జాక్ట్గా అనేది మీకు మీరు ఏరియాలో పనిచేసేటువంటి సూపర్వైజర్ కానీ ఆధార్ ఆపరేటర్కి సంబంధించి అక్కడికి వెళ్ళి అడిగితే మీకు చెప్తారనమాట. సో మనకి అప్ టు 30,000 అయితే అంత అమౌంట్ అయితే రాదు, 20 to 25,000 వరకు అయితే రావచ్చు అనమాట. ఇది మీకు దీని గురించి క్లారిటీ కావాలంటే మీ ఏరియాలో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో సూపర్వైజర్, ఆపరేటర్ వాళ్ళకి వెళ్ళి అడగండి. అయితే దీనికి సంబంధించి చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది, ఆపరేటర్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ఎలా పొందాలి ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇదే వీడియోలో చెప్తాను. అయితే అప్లై చేసే వాళ్ళకి మీకు కంప్యూటర్కి సంబంధించి బేసిక్ స్కిల్స్ అనేవి కంపల్సరీగా అయితే ఉండాలి. ఎటువంటి సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. కాకుంటే ఇక్కడ మీకు ఆధార్ ఆపరేటర్ లేదా సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది మనము ఎలా అప్లోడ్ చేయాలి అది కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు కంప్లీట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారనమాట. ఇంతకుముందు మనకి NSEIT అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉండేది, దాన్ని బట్టి ఇక్కడ మనకి కొన్ని చేంజెస్ చేస్తారనమాట. ఈసారి ఏంటి అంటే డెక్సెట్ గ్లోబల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి కొత్త వెబ్సైట్ని అయితే తీసుకొచ్చారనమాట ఆ ప్లేస్లో. సో ఈ యొక్క వెబ్సైట్ త్రూగానే మీరు ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ప్రాసెస్ కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. సో టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ త్రూగానే మనము ఇక్కడ అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వాలి ఫస్ట్, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్, తర్వాత మీ డిస్టిక్, తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎంత, మీరు ఎంతవరకు చదువుకున్నారో, తర్వాత మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకుంటే 0 అని చెప్పేసి మెన్షన్ చేయండి. తర్వాత రెసిడెన్స్ ఆఫ్ స్టేట్, సో మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు, తర్వాత మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళు,
తర్వాత అప్లోడ్ రెజ్యూమ్ అని చెప్పేస్తుంది కదా, ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి రెజ్యూమే అనేది అప్లోడ్ అయితే చేయండి. మీకు ఆల్రెడీ రీసెంట్గా నేను శాంపుల్ రెజ్యూమే అనేది మన వాట్సాప్ ఛానల్లో అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీరు, లేకుంటే నార్మల్గా గూగుల్ నుంచి కూడా శాంపుల్ రెజ్యూమ్ అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో మీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకుని ఆ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మీరు జెండర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అది ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్తాను. సో దాని తర్వాత ఇక్కడ మీరు క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనము ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది ఎలా తెచ్చుకోవాలో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ప్రాసెస్ అనేది జాగ్రత్తగా అయితే చూడండి. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మై ఆధార్ beta.uida.gov.in ఈ యొక్క వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ చేయండి. అంటే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏదైతే వెబ్సైట్ ఉంటుందో సో డైరెక్ట్ ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే వచ్చేసండి. సో వచ్చేసిన తర్వాత ఈ విధంగా మీకు వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మీరు వెబ్సైట్లో వచ్చేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో ఇక్కడ లాగిన్ అని చెప్పేస్తుంది కదా, లాగిన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ విధంగా వస్తుందన్నమాట. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఫుల్ ఆధార్ కార్డ్ నెంబర్ 12 డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఇక్కడ ఉంది కదా XAR65 అని చెప్పేసి ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేసి లాగిన్ అయితే అయిపోండి. ఫ్రెండ్స్ మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు వచ్చినటువంటి ఓటీపీ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ఇది మనకి లేటెస్ట్ 2026 రిక్రూట్మెంట్కి సంబంధించి లేటెస్ట్ వీడియో అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు పాపులర్ ఆధార్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ కొంచెం కిందికి అయితే రండి. సో కిందికి వచ్చిన తర్వాత అప్డేట్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. ఇంకా కొంచెం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు గెట్ ఆధార్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు మోర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది అనమాట, మోర్. సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ మోర్ పైన ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్లైన్ ఈకేవైసీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్లైన్ ఈకేవైసీ అని చెప్పేసి ఉంది కదా, ఇది మనకి ఆప్షన్ అనమాట. ఇక్కడ యారో పైన క్లిక్ చేయాలి. సో డౌన్లోడ్ ఈకేవైసీ ఆఫ్లైన్ ఈకేవైసీ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇది క్లోజ్ చేసేసేయండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్లైన్ ఈకేవైసీ అని చెప్పేసి ఆప్షన్ కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలన్నమాట. సో డౌన్లోడ్ ఆఫ్లైన్ ఈకేవైసీ పైన క్లిక్ చేసే ముందు ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. క్రియేట్ షేర్ కోడ్ అనేది చేసుకోవాలి. తర్వాత డౌన్లోడ్ జిప్ ఫైల్ అనేది చేయాలి. సో దానిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా షేర్ కోడ్ అనేది అడుగుతుంది. మీకు నచ్చినటువంటి 4 డిజిట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. సో 4 డిజిట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ఆ 4 డిజిట్స్ అనేవి మనము తర్వాత అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు నచ్చినటువంటి 4 డిజిట్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఈ విధంగా మీకు నచ్చినటువంటి చేసిన తర్వాత సెట్ కోడ్ అంటే డౌన్లోడ్ ఈకేవైసీ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఆ ఫైల్ అనేది XML ఫైల్ డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అయితే XML ఫైల్ అనేది మీరు అక్కడ ఆధార్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు. అది అక్కడ ఎక్కడైనా సేవ్ చేసుకొని మీ మొబైల్లో. సో మనకి అది ఎక్స్ట్రాక్ట్ అయితే చేయదు, అది అలాగే ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత నెక్స్ట్ మనము ఓపెన్ చేయాల్సినటువంటి పోర్టల్ వచ్చేసి ఏంటి అంటే సో ఇదే అనమాట, UIDAI Dexit Global Exams.com. ఇది మనకి కొత్త వెబ్సైట్, చేంజెస్ అయితే చేశారనమాట. సో ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఆధార్ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది. మీకు ఇక్కడ శాంపుల్ సర్టిఫికేట్ కావాలంటే ఎలా ఉంటుందో శాంపుల్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే క్రియేట్ న్యూ యూజర్ అని చెప్పేస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత XML ఫైల్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి వస్తుంది అనమాట. XML ఫైల్ ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటారో ఆధార్ పోర్టల్ అది ఇక్కడ అప్లోడ్ చేసేసి అప్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైతే అక్కడ షేర్ కోడ్ ఉంటుందో మీరు అక్కడ క్రియేట్ చేసుకున్న షేర్ కోడ్, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ఎక్స్ట్రాక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము. నేను XML ఫైల్ అనేది జిప్ ఫైల్ ఉంటుంది కదా, అది అలాగే ఉంచేసి ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయాలి. చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ XML ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావాలన్నమాట. ఓకే పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ షేర్ కోడ్ ఉంటుంది కదా, మీరు ఏదైతే అప్పుడు క్రియేట్ చేసుకున్న షేర్ కోడ్ ఉంటుందో ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సో డేటా ఎక్స్ట్రాక్టెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. అప్పుడు మనము ఓకే పైన అయితే క్లిక్ చేయాలి. సో ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఆధార్ కార్డులో మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ మొబైల్ ఓటీపీ పైన క్లిక్ చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. గైస్ యొక్క పోర్టల్ ఆల్రెడీ నేను యూజర్ అనేది క్రియేట్ చేశాను కాబట్టి డైరెక్ట్గా నా యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అయితే అయిపోతున్నాను. సో సైన్ ఇన్ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా వస్తుందన్నమాట. ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే సైన్ ఇన్ అయిన తర్వాత ఓల్డ్ పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఓల్డ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు కొత్తగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా న్యూ పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత
సెలెక్ట్ సీక్రెట్ క్వశ్చన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు తర్వాత ఒకవేళ మర్చిపోతే గుర్తుంచుకోవడానికి ఇక్కడ మీరు ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ సైట్లో బర్న్ చేస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది పెట్టుకోండి, లేకుంటే కలర్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. సో తర్వాత దానికి సంబంధించి నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత చేంజ్ పాస్వర్డ్ పైన అయితే క్లిక్ చేయాలి. మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత వచ్చినటువంటి ఏదైతే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉందో ఎక్కడైనా మీరు రాసి పెట్టుకున్న నోట్బుక్లో, లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మీ మొబైల్ నెంబర్కి కూడా మీకు SMS అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అన్నీ కూడా ఒకసారి చదవండి. సో మీరు అంతా కూడా చదివిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాస్ట్లో వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఒక బాక్స్ అనేది టిక్ మార్క్ చేసేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాలి. సో కంటిన్యూ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. సో మీరు ప్రీవియస్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మీరు ప్రీవియస్గా ఎన్రోల్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇది సెలెక్ట్ అయితే చేయొద్దు. మనకి ఫీజు వచ్చేసి 510 రూపీస్ అనమాట. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫీజు టెస్ట్ ఫీజు అనేది 510 రూపీస్ అనేది ఈ యొక్క ఆధార్ సూపర్వైజర్ కానీ ఆ యొక్క ఆధార్ మనకి ఆపరేటర్కి సంబంధించి సర్టిఫికేట్ పొందడానికి కంపల్సరీగా మనము ఈ టెస్ట్ రాయడానికి సంబంధించి ఫీజు అనేది పే చేయాలన్నమాట. సో ఈ ఫీజు అనేది పే చేయడానికి సంబంధించి నెక్స్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ దగ్గర దానిపైన సెలెక్ట్ చేసేసి మీ క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు డిప్లొమా అయితే డిప్లొమా, ఇక్కడ ఐటీఐ అయితే ఐటీఐ, ఇంటర్ అయితే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. తర్వాత లెవెల్ ఆఫ్ ఎగ్జామ్. సో లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ దగ్గర మనం ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ సూపర్వైజర్ కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేయండి. తర్వాత ఎగ్జామ్ లాంగ్వేజ్. సో మీకు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో కావాలనుకుంటున్నారు. మీరు తెలుగు మీడియం అయితే తెలుగు పెట్టుకోండి, లేదు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ పెట్టుకోండి ఇక్కడ. సో తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం పెట్టేసేయండి. తర్వాత సెలెక్ట్ యువర్ రిజిస్టర్ కోడ్. సో ఇక్కడ సెలెక్ట్ యువర్ రిజిస్టర్ కోడ్ అని చెప్పేస్తుంది కదా, ఇక్కడ ఫస్ట్ UIDAI రిజిస్టర్ అని చెప్పేస్తుంది. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ మీరు చూడొచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు కిందికి వెళ్తూ ఉంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది పెట్టేసేయండి, సరిపోతుంది. తర్వాత సెలెక్ట్ యువర్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ కోడ్. సో ఇక్కడ ఏజెన్సీ కోడ్ దగ్గర మాత్రం UIDAI అని చెప్పేసి పెట్టేసేయండి. తర్వాత రీజనల్ ఆఫీస్కి సంబంధించి మన రీజనల్ ఆఫీస్ ఏంటి, సో ఇక్కడ మనకి హైదరాబాద్ కాబట్టి ఇక్కడ హైదరాబాద్ అని చెప్పేసి పెట్టేసేయండి. తర్వాత ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ మీరు ప్రిఫర్డ్ టెస్ట్ స్టేట్. సో మీరు ఇక్కడ టెస్ట్ అనేది ఏ స్టేట్లో రాయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ పెట్టుకోండి. ఇక్కడ మధ్య తెలంగాణ కాబట్టి ఇక్కడ నేను తెలంగాణ అయితే పెడుతున్నాను. సో నెక్స్ట్ సిటీ. సో సిటీ వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఉంటుందంటే ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారనమాట. సో మాది ఇక్కడ నిజామాబాద్ కాబట్టి నిజామాబాద్ పెడుతున్నాను. మీరు ఏ డిస్ట్రిక్ట్ చూపిస్తే అక్కడ మీ నియర్ బై సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ప్రిఫర్డ్ టెస్ట్ సెంటర్ నేమ్. సో ఇక్కడ మనకి టెస్ట్ సెంటర్ నేమ్ వచ్చేసి నిజామాబాద్ ఉంది కాబట్టి నిజామాబాద్ పెట్టేస్తాను. మీకు ఏది చూపిస్తే అది పెట్టేసండి. తర్వాత ఇక్కడ చూడండి LMS సర్టిఫికేట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. LMS సర్టిఫికేట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత LMS సర్టిఫికేట్ ఇష్యూ అనేది ఎప్పుడు చేస్తారో అది ఇక్కడ మనము డేట్ అనేది ఇచ్చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్కి సంబంధించి మనకి ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి లెర్నింగ్ సంబంధించినటువంటి ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ లాగిన్ అయితే అడుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ లాగిన్ చేసుకోవడానికి సంబంధించి న్యూ యూజర్ క్రియేట్ చేయడానికి సంబంధించి ఎటువంటి ఆప్షన్స్ అయితే లేవు. సో దీని గురించి మీకు LMS సర్టిఫికేట్ కావాలంటే మాత్రం కంపల్సరీగా మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎవరైతే CSC హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మీకు ఈ యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవడానికి యాక్సెస్ అనేది ఇవ్వగలుగుతారు. సో యాక్సెస్ ఇచ్చిన తర్వాత లాగిన్ అయిన తర్వాత మీరు ఒక చిన్న క్విజ్ లాగా క్లాసెస్ ఉంటే అది కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనకి LMS సర్టిఫికేట్ వస్తుంది. ఇక LMS సర్టిఫికేట్ ఐడి అనేది మనం అక్కడ ఎంట్రీ చేసి డేట్ అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తారో ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే మనము నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఏదైతే LMS సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారో LMS సర్టిఫికేట్కి సంబంధించి ఐడి ఎంటర్ చేసేసి అండ్ LMS సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారో డేట్ కూడా ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసి సో మీరు మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసి సో మనం ఇక్కడ చూడండి మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి క్వశ్చనర్ అనేది ఇచ్చేసి ఇవన్నీ కూడా చేసేసిన తర్వాత ఫైనల్గా మనకు ఆ యొక్క ఆధార్కి సంబంధించి లేదా సూపర్వైజర్ లేదా ఆపరేటర్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ శాంపుల్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేసి కూడా సో సర్టిఫికేట్ అనేది ఎలా ఉంటుందో కూడా మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఆధార్స్కి సంబంధించి సూపర్వైజర్కి ఆపరేటర్కి సంబంధించి సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ప్రాసెస్ అనమాట. మీకు లేటెస్ట్ అప్డేట్ మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి లేటెస్ట్ అప్డేట్ ఇది వచ్చినటువంటి ఆధార్ సూపర్వైజర్ ఆర్ ఆపరేటర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సర్టిఫికేట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేసేసిన తర్వాత సో ఇక్కడ రెజ్యూమే ఫైల్ కూడా అప్లోడ్ చేసేసి మిగతా అవన్నీ ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది
సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మనకి మొత్తం ప్రాసెస్ అంతా కూడా చేయాలన్నమాట. ఇప్పుడు మనకి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో ఏలూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో అండ్ కృష్ణా డిస్టిక్లో టూ వేకెన్సీస్ విశాఖపట్నంలో అండ్ వైఎస్ఆర్ తిరుపతి ప్రకాశం గుంటూరు ఈ లొకేషన్స్లో ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉన్నాయి. అండ్ తెలంగాణకి సంబంధించి చూస్తే సో తెలంగాణలో ప్రజెంట్ అయితే హైదరాబాద్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. మిగతా వాటికి సంబంధించి కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని సో ఎవ్రీ 2 monthsకి ఒకసారి మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో మీరు ఆ యొక్క సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకుంటే మీకు ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్కి మీకు హెల్ప్ అయితే అవుతుంది. సో ఇది మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.